వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నిన్న వీడియో చూశారు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పెట్టాను మన అత్తిలిలో. సో ఎవరైనా చూడకపోతే గనక తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయడం మట్టి మర్చిపోకండి. అందరూ కూడా చూసి దర్శనం చేసుకుంటారు ఆ స్వామిని. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఉమ్మ నీరు ఎక్కువ ఉంటే ప్రమాదమా, సో ఉమ్మ నీరు ఎక్కువ ఉంటే ప్రమాదమా, లోపల బిడ్డకు కూడా ఏమన్నా ప్రమాదమా, సో వాటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే కనుక ఉమ్మ నీరు అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. ఉమ్మ నీరు అనేది మన బిడ్డకి ఒక రక్షక కవచం లాగా ఉంటుందని, మనం ఎంత రక్షణగా ఉంటామో మన బిడ్డకి బయటికి వచ్చిన తర్వాత, అలాగే లోపల మన కడుపు లోపల మన బేబీకి రక్షణ కవచం కింద ఆ ఉమ్మ నీరు అనేది ఉంటుంది. ఆ ఉమ్మ నీరుని ఆ బేబీని కూడా సమపాలంలో అంటే బేబీని కాపాడుకునే బాధ్యత మనదే. అలాగే ఉమ్మ నీరు ఎక్కువ తక్కువ చేసుకునేది కూడా మన చేతిలోనే ఉంటుందండి. సో కొన్ని ఫుడ్ డైట్స్ వల్ల, కొన్ని మెడిటేషన్స్ వల్ల, లేకపోతే కొన్ని ఎక్సర్సైజుల వల్ల, డాక్టర్స్ చెప్పినవి పాటిస్తూ ఇలా చేసుకుంటే కంపల్సరీ ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకోవచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం పెంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఉమ్మ నీరు అనేది ఎక్కువ ఉంటే ప్రమాదమా అంటే కనుక, ఉమ్మనీరు అనేది మోస్ట్లీ 8 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల వరకు ఉండాలండి ప్రతి ఒక్కరికి. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి 18 లోపున్న భయం ఏమీ లేదు. 8 దాటి ఉంటే మీరు సేఫే అనమాట. మీరు డెలివరీ చక్కగా, మీ బేబీ చక్కగా లోపల చక్కగా ఉన్నట్టే, మీకు కూడా సేఫే అనమాట. 18 ఎప్పుడైతే దాటుతుందో 20 అలా ఉన్నా పర్వాలేదు. కొంతమందికి 8వ నెల 9వ నెల అలా వచ్చినప్పుడు 22, 21 అలా ఉంటుందండి. అప్పుడు కూడా కొంచెం నో ప్రాబ్లం అనమాట. అంటే మీ డాక్టర్ మీకు చెప్తా ఉంటారు కదా, సో ఇది మీకు లోపల వాళ్ళు స్కానింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి, సో ప్రాబ్లం ఏమీ లేదు, పర్లేదు, కొంచెం ఆగొచ్చు డెలివరీకి కట్టని చెప్తారు కాబట్టి, సో నో ప్రాబ్లం అనమాట. 24 అలా ఎక్కువ, 24 కన్నా ఎక్కువ అసలు ఉండకూడదండి ఎవరికి కూడా. ఏ స్టేజ్లో అయినా, ఏ మంత్లో అయినా సరే 24 కన్నా ఎక్కువ ఎవరికి ఉండకూడదు అనమాట. 24 లోపు అంటే 18 లోపు ఉంటే మంచిది. 24 లోపు 22, 20, 21 అలా ఉన్నా మీ డాక్టర్స్ చెప్తున్నట్టు కొంచెం ఫాలో అయితే సరిపోతుంది. పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదన్నమాట. సో ఉమ్మ నీరు అనేది ఎలా వస్తుందంటే, ఎక్కువ అవడానికి కారణాలు ఏంటంటే ఈ షుగర్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇలా అనమాట. బేబీ లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీ ఉంటుంది కదా, సో మన ప్రెగ్నెంట్ లేడీ ఒకవేళ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నా, సో అలా అనమాట, నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నా ఇలాగా ఉమ్మనీరు అనేది ఎక్కువయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా కొంచెం ఎక్కువ స్వీట్స్ తినేయడం, సో అలాంటివి కూడా కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ స్వీట్స్, సో ఇలాంటివి తినేయడం వల్ల కూడా కొంచెం ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. షుగర్ అనేది వచ్చేటప్పుడైనా, లేకపోతే మీకు షుగర్ ఉన్నా సరే ఉమ్మనీరు అనేది ఎక్కువయ్యే ప్రమాదం అయితే ఉందన్నమాట. సో ఉమ్మనీరు మన బేబీకి కూడా ప్రమాదమా అంటే కనుక కొంతవరకు ప్రమాదం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉంటే కనుక మన బేబీ లోపల ఉమ్మనీరు తాగే అవకాశం ఉంటుందన్నమాట. సో అవకాశం ఉన్నప్పుడు బేబీ మనకి డెలివరీ అయిన తర్వాత బాక్స్లో పెట్టడం అని, సో కొంచెం బేబీ అనేది నలిగిపోతూ ఉంటుందన్నమాట. బాక్స్లో పెట్టడం, లేకపోతే ఉమ్మనీరు ఎక్కువ తాగేసింది అనేసి లోపల ఈ పెట్టేసి క్లీన్ చేయడం అనేసి బేబీ కూడా సఫర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా ఉండటం మంచిది కదండి. అలాగే చాలా రోజులు అయిపోయింది మనం ఇలాగా ప్రెగ్నెన్సీ వీడియోస్ చేసుకున్నాం అనమాట. ఈ మధ్యన కొన్ని మనకి ఈ వీడియోస్ అన్నీ కూడా ఉండడం వల్ల, సో ఈ రాజమండ్రి అందాలని, రాజమండ్రిలో ఏం జరిగిందని, సో ఇలాగా ఇవన్నీ ఉండటం వల్ల మన ప్రెగ్నెన్సీ గురించి అయితే కొంచెం వీడియోస్ ఈ కాడ నుంచి వస్తూనే ఉంటాయండి. కంపల్సరీ మధ్య మధ్యలో అలాగా ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను అనమాట. సో మీరు నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు చేసే పెద్ద హెల్ప్ అదే. కామెంట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేసి లైక్ చేయండి చాలు. ఒకవేళ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మట్టుకి కామెంట్ చేయండి కంపల్సరీ. సో మీ చుట్టుపక్కల ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా మన వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, షేర్ చేయండి. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ అనమాట నా వ్యూవర్స్కి. సో మనకి బేబీ ఎలాగా కొంచెం బేబీకి ఇలా నలిగిపోయే అవకాశం గట్టా ఉంటుందన్నమాట.
సో ఇప్పుడు మనకి టిఫా స్కాన్ చేయించుకుంటారు కదండి. టిఫా స్కాన్ చేయించుకున్నప్పుడు మీరు అక్కడ మీ డాక్టర్ని ప్రతి ఒక్కటి కూడా అడగండి. మీ డాక్టర్ని ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోండి. టిఫా స్కాన్లో నాకు ఉమ్మనీరు ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, నాకు అంటే మొత్తం అన్నీ కూడా బేబీ అవయవాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా డాక్టర్ గారు. సో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం కాదు, తెలుసుకోండి కంపల్సరీ. ఈ టిఫా స్కాన్ మీరు చేయించుకున్న తర్వాత అలాగే ఉమ్మనీరు ఎక్కువ ఎప్పుడు అవ్వే ఛాన్స్ ఉంటుందంటే కనుక చెప్పాను కదండి, షుగర్ ఉన్నప్పుడు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు, లేకపోతే బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా, లోపల బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్లాసెంటాలో కొరియంజం అనే ఒక ట్యూబ్ ఉంటుందండి, అది ఒక కంతి టైప్ అనమాట. సో ప్లాసెంటాలో ఉంటుంది ఒక్కొక్కరికి. సో అలాంటిది ఉన్నా సరే ఈ ఉమ్మనీరు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఉమ్మనీరు అనేది బేబీ వెయిట్ వల్ల కూడా హెచ్చు తగ్గులయ్యే అవకాశం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ వల్ల హెచ్చు తగ్గులయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో మనం కరెక్ట్ డైట్ తీసుకుని చక్కగా కరెక్ట్గా అన్నీ ఫాలో అవుతూ మీ డాక్టర్ చెప్పింది కంపల్సరీ మీరు ఫాలో అయితే మీకు కంపల్సరీ కూడా మీ ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు అని మీకు ఫస్టే చెప్పాను. కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా నేను ఒక్కటే చెప్తున్నానండి, సిగ్గు లేకుండా మీకు ఏ డౌట్ ఉన్నా ప్రెగ్నెన్సీలో మీ డాక్టర్ని తప్పకుండా అడగండి. ఏదో చిన్న ఇష్యూస్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళండి. మీకు అడగడానికి ఏమన్నా సిగ్గు అనిపించినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే కనుక మాటికి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమైనా అంటారేమో అన్న అపోహలు భయాలు ఇవన్నీ కూడా తొలగించుకోండి. ఎందుకంటే కనుక డాక్టర్స్ ఏమంటారండి, ఇలా నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది కట్ట అనేసి మీరు ఓపీ రాయించుకుని చక్కగా వెళ్తారు. కాబట్టి ప్రతి దానికి కూడా చక్కగా వెళ్తే వాళ్ళకు కూడా మీతో ఒక అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో డాక్టర్ని కూడా చక్కగా సాఫ్ట్గా అన్నీ మాట్లాడండి, ఒక అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి చక్కగా మీ ప్రెగ్నెన్సీ అయితే చక్కగా ఉంటుందన్నమాట. సో ఇదండి ఉమ్మనీరు అనేది. సో మీరు ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం, అలాగే ఇన్ఫెక్షన్స్ మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నట్టు ఉంది అనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, షుగర్ టెస్ట్లు ఇవన్నీ కూడా చక్కగా చేయించుకోవడం, అలాగే కూడా బేబీ వెయిట్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మీ ఫుడ్ వల్లే అవుతుంది అన్నమాట. ఫుడ్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అలాగే స్వీట్స్ ఇవన్నీ కూడా తీసేసుకోకుండా ప్రెగ్నెంట్స్ లేడీస్ ఫుడ్ ఏం తీసుకోవాలనేది అయితే ఒక వీడియో ఉందండి మంది. సో ఆ వీడియో చూడండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనమాట. ఆ ఒక్క డైట్ ఫాలో అవుతే చాలు, ఇవన్నీ కూడా మన ప్రెగ్నెన్సీ అంతా చక్కగా జర్నీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అన్నీ కూడా చేసుకుంటూ చక్కగా ఉండండి. నేను చెప్పేదైతే అదే అనమాట. సో హ్యాపీగా ఉండండి, హ్యాపీగా డెలివరీస్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఎవరైనా నోటిఫికేషన్ వస్తేనే నేను ఈ వీడియో పెట్టిన మీ వరకు చేరుతుంది. సో బై బాయ్, కీప్ స్మైల్.